హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడు యూరోప్లో. ఈరోజు పోర్చుగల్లో వీడియోస్లో భాగంగా మీరు చూడబోతున్నారు ఎల్వాస్లో ఉన్నటువంటి కోట. ఈ కోట వచ్చేసి స్పెయిన్ బార్డర్లో ఉంటుంది. ఒకసారి పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి కోట చాలా ఎత్తులో ఉందన్నమాట. అది ఇక్కడ కింద డిస్టెన్స్ కూడా ఉంది, నేను చెప్పడం మర్చిపోయాను. ఇకపోతే ఒకసారి చూడండి మన పిరంగి గుండ్లు ఏ విధంగా ఎక్కువ పెట్టేవాళ్ళు అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఉందన్నమాట. ఎక్కడైనా శత్రుముఖలు ఎదురుగా వచ్చే వాళ్ళని చూసి ఏ విధంగా దాడి చేయడానికి ఇక్కడే కరెక్ట్గా ఇదే పాయింట్లో ఒక జవాన్ను ఒక పిరంగిని పెట్టారంటే మరి అప్పట్లో ఈ విధంగా ఉండేదనేసి మనకు ఈ వీడియో ద్వారా ఈ చూడడం వల్ల మనకు ఈజీగా అర్థమవుతుంది. చూశారు కదా, ఎంత దూరంలో ఉన్నా కూడా, ఎంత హైట్లో ఎందుకు కట్టారంటే కోటను కూడా ఎంత దూరంలో ఉండి వచ్చే వాళ్ళను కూడా మనం ఈజీగా అబ్జర్వేషన్ చేయడానికి బాగా ఉపయోగపడేదన్నమాట. ఇంకపోతే సెక్యూరిటీ పరంగా చూడండి, ఎంత దూరంలో ఉన్న వ్యక్తిని కూడా ఈ కెమెరా ద్వారానే మనం అంత లాంగ్ లొకేషన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నామంటే ఇంకా మనిషి అనే వ్యక్తి ఇక్కడ ఉండి శత్రువులను ఎంత బాగా గమనించేవాడో మనం చూస్తే అర్థం. ఆ కోట పైన ఉండే జెండాలను ఒకసారి మనం చూస్తే ఒకటి బ్లూ కలర్లో ఉండేదేమో యూరోపియన్ యూనియన్, మధ్యలో వచ్చేసి పోర్చుగల్, లాస్ట్ వచ్చేసి ఎల్వాస్ది అనమాట. ఇవి చూసుకుంటే కనుక మనం కింద ఉండే ఎంట్రన్స్ డోర్ను పైకి లేపడానికి ఏ విధంగా ఇద్దరు వ్యక్తులతో ఏ విధంగా మనం డోర్ క్లోజ్ చేయించేవాళ్ళు అనేది, ఇంకా అట్లనే మనం చూస్తే కనుక ఏ విధంగా అప్పట్లో చేయించేవాళ్ళు అనేది బాగా పూర్తిగా అర్థమవుతుంది. ఈ విధంగా అప్పుడు గేట్లు ఎత్తేవాళ్ళు అనమాట. ముందు డోర్ మీరు చూస్తున్న వ్యూ మనకి ఎంత అయితే కనపడుతుందో ఇదంతా వచ్చేసి పోర్చుగల్ అనమాట. ఆ పోర్చుగల్ మనకు కనపడని వ్యూ ఆ పక్క ఉండేది అంతే కెమెరాకి అయితే కనపడదు, కానీ ఇక్కడ లైవ్లో ఉంటే మాత్రం బాగా కనపడుతుంది. అదంతా స్పెయిన్ అనమాట. ఇక చూసుకుంటే గవర్నర్ గారి కోట. గవర్నర్ గారు కూడా ఎంత ఎత్తులో నుండి కోట ఎప్పుడు కూడా రాజు లెక్కనే గవర్నర్ లెక్కనే హైట్లో ఉంటుందన్నమాట. కోట కూడా లోపల చూసుకుంటే పాత వస్తువులు ఏం లేవు. ఇంకా చూసుకుంటే వ్యూ పాయింట్ చూడండి, మీరు గమనించారు లేదో వీడియోలో ప్రతిసారి కనపడుతున్న బ్లూ కలర్ బిల్డింగ్ అయినా కూడా హైట్ ఏ విధంగా డిఫరెంట్ ఉండదు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి సింపుల్గా పెట్టారనుకోండి, ఎవరైనా వచ్చిన వాళ్ళు దాహం అందుకు తీర్చుకోవడానికి అనమాట. ఇక్కడ చూడండి, బ్లూ బిల్డింగ్ పక్కనే కనపడుతుంది వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. మనకు తెలుసు యూరోపియన్లో ఎక్కువగా ఆడే గేమ్ అయినా చూసే గేమ్ అయినా ఎక్కువ ఫుట్బాలే. ఇది వచ్చేసి ఇది ఏంటో వింతగా ఉంది, అంటే వింతగా అంటే మీకేం అనిపించకపోవచ్చు, ఇక్కడ మాత్రం నాకు అలా అనిపించింది చూసేటప్పుడు. ఇది పైన ఉండే వర్షపు నీళ్ళు కానీ ఇదంతా పైన వాటర్ అంతా కిందికి వెళ్తుంది. మరి కిందికి వెళ్ళిన తర్వాత ఎక్కడ యూజ్ చేస్తారనేది పూర్తిగా తెలియదు. వీడియో ఎలా ఉంది, ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? మీరు చూసిందంతా వచ్చేసి ఈ బైనాక్లాక్లో కెమెరా పెట్టి చూపించాను అనమాట. ఆయుధాలు ఎక్కడ ఇంకా చూపించలేదు అనుకుంటున్నారా? వెయిటింగ్.